ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, సేవతో పాటు దేహంలో ఉంటూ విదేహ స్థితిని అనుభవం పెంచుకోండి అంటున్నారు పరమాత్మ. అలాగే నా పిల్లలని మీరు ఎంతో కోటాను కోట్లకి అధిపతులు అంటున్నారు పరమాత్మ. ఈ ప్రపంచంలో ఎవరు కూడా మీ అంత అధిపతులు ఉండరు, మీ అంత సంపద కలిగిన వారు ఎవరు ఉండరు అంటున్నారు. మరి ఈ వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? ఈరోజు బామ్దాద నలువైపులు ఉన్న తన పిల్లల్ని చూసి సంతోషిస్తున్నారు. ఎందుకంటే బాబాకు తెలుసు చివరి పురుషార్థ అయినా కానీ నా యొక్క ప్రతి బిడ్డ విశ్వంలో అందరికంటే ఉన్నతమైన భాగ్యవంతులు అని. ఎందుకంటే భాగ్యవిధాత బాబాను తెలుసుకొని గ్రహించి భాగ్యవిధాతకి స్వయంగా పిల్లలయ్యారు. ఈ విధమైన భాగ్యం కల్పమంతట్లో ఏ ఆత్మకి లేదు, మరియు ఉండదు. వెనువెంట విశ్వమంతట్లో మీకంటే సంపదవంతులు, ధనవంతులు ఎవరూ ఉండరు. ఎంత కోటాధిపతులైనా కానీ పిల్లలైన మీ యొక్క ఖజానాలతో సమానం కాలేరు. ఎందుకంటే పిల్లలైన మీకు ప్రతి అడుగులో కోటాను కోట్ల సంపాదన ఉంది. ప్రతిరోజు రోజంతట్లో 1-2 అడుగులైనా కానీ బాబా స్మృతిలో ఉండి వేస్తే ప్రతి అడుగులో కోటాను కోట్ల సంపాదన అవుతుంది. అంటే రోజంతట్లో ఎన్ని కోట్లు జమ అయ్యాయి? ఒక్క రోజుల్లో కోటాను కోట్లు సంపాదించుకునేవారు ఎవరైనా ఉంటారా? అందువలన బాబ్దాదా చెప్తున్నారు, అందరికంటే భాగ్యవంతులు లేదా ప్రపంచంలో కల్లా ధనవంతులమైన ఆత్మలని చూడాలంటే బాబా పిల్లలనే చూడండి అని. పిల్లలని మీ దగ్గర కేవలం స్థూలధనం యొక్క ఖజానా ఒకటే కాదు, వారైతే కేవలం స్థూలధనంతో మాత్రమే ధనవంతులు. పిల్లలని మీరు ఎన్ని ఖజానాలతో సంపన్నులు, ఖజానాల జాబితా తెలుసు కదా. స్థూలధనం అనేది గొప్ప విషయమేం కాదు, కానీ మీ దగ్గర జ్ఞాన ఖజానా, శక్తుల ఖజానా, సర్వగుణాల ఖజానా, సంతోష ఖజానా మరియు సర్వలకి సుఖము, శాంతి యొక్క మార్గం చెప్పటం ద్వారా లభించే ఆశీర్వాదాల ఖజానా, ఈ అవినాశ ఖజానాలన్నీ పరమాత్మ పిల్లల దగ్గర తప్ప మరెవరి దగ్గర ఉండవు. బాబ్దాదాకి ఇటువంటి ఖజానాలకి యజమానులైన పిల్లలంటే ఎంతో ఆత్మిక గౌరవంగా ఉంటుంది. బాబ్దాదా సదా పిల్లలను ఈ విధంగా సంపన్నంగా చూసి ఓహో పిల్లలు ఓహో అని పాడుతున్నారు. మీకు కూడా మీ గురించి ఎంత ఆత్మిక గర్వం ఉంటే నస ఉంది కదా. చేతులతో చప్పట్లు కొట్టగలరా? అందరూ చప్పట్లు కొట్టారు. 2 చేతులను ఎందుకు కష్టపెడుతున్నారు? ఒక చేతితో కొట్టండి. చెయ్యి ఊపటం, ఒక చేతితో చప్పట్లు కొట్టడం వస్తుందా అని అడుగుతున్నారు పరమాత్మ. పరమాత్మ చూడండి ఈరోజు అదే మన భాగ్యం గురించి ఎంతగా చెప్పారంటే, ఇంకా ఈ ప్రపంచంలో ఎవరు కూడా మీ అంత భాగ్యవంతులు ఉండరు అంటున్నారు పరమాత్మ, నా పిల్లలు తప్ప. ఎంత నస ఉండాలి. ఓం శాంతి.